సహీహ్ బుఖారీ హదీసు గ్రంథంలోని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఈసా రెండో రాకడ ఉంది. ఈసా అలైహిస్సలాం వారు ప్రళయానికంటే ముందు వస్తారు. ఆయన సిలువని విరగొడతారు. పంది మాంసాన్ని ఎవరైతే తింటున్నారో ఈ రోజు అది హరాం, అది నిషేధం అని ఖరారు చేస్తారు. అదే విధంగా తన దైవత్వాన్ని పూర్తిగా ఖండిస్తారు. కానా దజ్జాల్ని హతమారుస్తారు. ఆయన ఒక ప్రవక్తగా కాదు సుమా, ఆయన నా ఉమ్మతిగా వస్తారు, నా అనుచర సముదాయంలోని ఒక వ్యక్తిగా వస్తారు, రాజులా జీవితం గడుపుతారని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. విన్నారుగా, అక్కడేమో యేసుక్రీస్తు చెప్పుకుంటా ఉన్నాడు, నేనే తోపు కట్టని తురుంగాన్ని నేనే వచ్చి పీకేస్తాను, నేనే మొత్తం అందరికి మడత పెట్టేస్తానని చెప్తున్నాడు. మరి సిరాజ్ ఏం చెప్తున్నాడు? అదే ఏం లేదండి, వస్తాడేమో కానీ వచ్చినా కూడా ఎట్టేస్తాడు, సిలువు నెరగొడతాడు, పంది మోసం తినే వాళ్ళు నెరగొడతాడు, దేవుడిగా కాదు కనీసం ప్రవక్తగా కూడా కాదు, కేవలం ఆ మహమ్మద్ ప్రవక్త గారికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో, లేదా వాళ్ళ దేవుడికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకటిగా వస్తున్నాడు. శతకోటి బొంగుల్లో ఒక బోడి బొంగులాగా వస్తున్నాడు అన్నంత చిల్లరగా చెప్తున్నాడు సిరాజు.